దేవుని మహాకృపను బట్టి కృప కలిగిన దేవుడు ఈ ఉదయకాలం ముందు ఆయన ఆరాధించడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభువు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. తల వచ్చి కళ్ళు మూసుకొని దేవుని నామాన్ని కొద్ది నిమిషాలు మహిమపడతాం. తల్లి, మహాపరిశుద్ధుడు నీతిమంతుడైన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు. దేవా, ఈ ఉదయకాలంలో నా స్వామి నీ సన్నిధానంలో ప్రార్థించే కృప మా అందరికీ ఇచ్చినందుకై నీకు వేరేమి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకించి నా స్వామి ఈ ఆరాధనలో నా తండ్రి నిన్ను మహిమపరచడానికి నా ప్రభువా ప్రతి బిడ్డను సిద్ధపరచండి. దేవా, ఈ ఆరాధన నా స్వామి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దయచేయమని మా ప్రభువైన క్రీస్తు పేరిట హృదయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం తల్లి. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, వాటి పుస్తకం ఉన్నప్పుడు తీసుకోండి. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, సుగుణాల సంపన్నుడా. దేవయ్యా నీకు దీవించగానే నా బ్రతుకు సాగేనులే. దేవయ్యా నీకు దీవించగానే నా బ్రతుకు సాగేనులే. నాట్యమాడిను సాంగరంగము, ఇది ప్రాప్తయానందభాగ్యమే. నాట్యమాడిను సాంగరంగము, ఇది ప్రాప్తయానందభాగ్యమే. Hey,
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభువా, జరిగేది చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే. జరిగేది చిత్తమే. నీ
మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి
గ్రంథం ఒకసారి చూద్దాం తల్లి. యెషయా 60వ అధ్యాయము. యెషయా 60వ అధ్యాయం తల్లి, మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, లెమ్ము, తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. మనం ఏం చేయాలి తల్లి? ఇప్పుడు లేస్తేనే మన మీదకు వెలుగు వస్తుంది. లేయడం అంటే నిలబడ్డం కాదు, దేవుడి వాక్యంలో నిలబడ్డం, దేవుడి మాట వినడం, ఆ ప్రకారం నడుచుకోవడం. అప్పుడే మన మీదకు వెలుగు వస్తుంది. ఆ వెలుగు అనేకులకు వెలుగునిస్తుంది. అలా లేకపోతే మనం దైవదర్శనానికి రావడము, ఇక్కడ వాక్యం వినడం వ్యర్థమైపోతుంది. కాబట్టి తల్లి ఎన్నోసార్లు భాషగా చెబుతూ ఉంటారు, మనకి సమయానికి రావాలి. అయితే మనం సమయానికి వస్తున్నామంటే రావడం లేదు. మళ్ళా పెద్ద ఆయన 11 గంటలు అయితే ఉంది, తొందరగా ముగిస్తే కదా, త్వరగా స్టార్ట్ చేస్తే కదా. ఈ వెలుగు మనలో ఉంటే, మనతో ఉంటే మన కుటుంబాల్లో కూడా వెలుగు ఉంటుంది, మన జీవితాల్లో వెలుగు ఉంటుంది, మన బ్రతుకంతా కూడా వెలుగు ఉంటుంది. ఏది ఆ వెలుగు ఉంటే దేవుడి వాక్యమే. వాక్య ప్రకారము నడుచుకోవడం తల్లి. ఈరోజు కుటుంబాలలో కూడా వెలుగు లేదు, మన కూడా వెలుగు లేదు. సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటున్నాయంటే దానికి కారణం ఏమిటి అంటే దేవుడి వాక్యంలో మనం ఇంకా నిలబడలేదు అని అర్థం. ఎప్పుడైతే మనం దేవుడి వాక్యంలో నిలబడతామో, ఆ వాక్య ప్రకారం ఎప్పుడైతే మనము నడుచుకుంటామో, అప్పుడు దేవుడు మన మీదకు వెలుగును ప్రకాశింపజేస్తాడు. అప్పుడు చీకటి అనేది మన జీవితంలో ఉండదు. మనం అనుకున్నది జరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు అడగక మునిపే. భక్తుడైన ఇర్మియా కొన్ని మాటలు రాస్తాడు. మొదటి అధ్యాయంలో తల్లి, ఇర్మియా మొదటి అధ్యాయము అక్కడ చూస్తే చక్కని మాటలు రాయబడి ఇక్కడ మొదటి అధ్యాయంలో, ఇర్మియా మొదటి అధ్యాయంలో చూడండి. అక్కడ 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెనో, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను చూస్తున్నా తల్లి. ఈరోజు నేను చెప్తాను, మా నాయన పేరు కానీ మా అమ్మ పేరు కానీ వాళ్ళకి నేను పుట్టానని. మా చిన్నాయన గారు ఎవరు నేను చెప్తాను, మా పెద్దనాయన గారు ఎవరు నేను చెప్తాను. కానీ మన తల్లి గర్భంలో మనల్ని పిండంగా ఏర్పడక మునిపే దేవుడు మనల్ని చూశాడు అంటున్నాడు. కాబట్టి తల్లి, గొప్ప వంశంలో మనం పుట్టిండొచ్చు, మన తల్లిదండ్రులు గొప్ప వాళ్ళే చెప్పుకోవచ్చు, మన కులం గోత్రం గొప్పదే చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, ఈరోజు నా కొడుకు చాలా మంచోడు ఉంటాడు, కొంచెం కూడా చెడ్డాడు ఉంటాడు. కానీ దేవుడు చెప్పడం లేదు ఇక్కడ ఇర్మియాతో, నీ తల్లి గర్భంలో నువ్వు పిండంగా ఏర్పడక మునిపే నేను చూశాను, నేను గుర్తించి నేను చెప్పంటున్నాడు. కాబట్టి మనకి ఏది అవసరం ఆయన తెలియదా? మన సమస్యలు, మన బాధలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆయన పాదాల కింద పెడితే నీకే ఇబ్బంది అయితే, నీకు ఏదైతే అవసరం ఉందో వాటిని అన్నింటినీ కూడా దేవుడు తీర్చే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి సమయానికి దైవ సంధానానికి వద్దాం, సమయానికి దేవుడిని స్తుతిద్దాం, దేవుడి ఆరాధనలో పాల్గొని అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితంలో చూద్దాం. దేవుళ్ళు నిలబడదాం, ఆయన వెలుగు ప్రకాశించే చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఆ కృపగారి దేవుడి సన్నిధానంలో కొద్ది నిమిషాలు లేచి నిలబడి ఆ కృపగారి దేవుడి స్తుతిద్దామా తల్లి. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం, దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవానికి స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి మన మధ్యన ఉంది, మధ్యన ఉన్నాడు. సమస్తమైన కార్యాలు ఆయన మన పైన జరిగించే దేవుడు కాబట్టి
నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీవు నీ దేవుడి అని యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించు. ఆయన్ని ఆరాధన చేయి. ఆ ప్రభు నీ పట్ల తన కార్యాన్ని ఆయన జరిగించింది. ఆయన హల్లెలూయా, 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 అందరూ కూడా మన నోటి తెరిచి ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆ ప్రభువుని మహిమ పలుకుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవా, మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీ కార్యాలు ప్రభా మీరు జరిగింపచేయండి. మీ సన్నిధానంలో మీ వాక్యాన్ని బోధించే శక్తిని నాయన ఈ కృప మీరు నాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసేందుకు వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం. కుర్చీలు జరపద్దండి. మీకు ఎక్కడ వేసింటే కుర్చీలు అక్కడే ఉండాలా. కుర్చీలు జరపకూడదు, శబ్దాలు రాకూడదు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసి మోడ్లో కూడా పెట్టద్దండి. మోడ్ కూడా మనకు అవసరం లేదు, స్విచ్ ఆఫ్ చేసి పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. మరి వాతావరణం మనకు అనుకూలించలేదు. మరి వర్షాలు, మరి క్లైమేట్ కూడా చాలా కోల్డ్గా ఉంది. మరొకవైపు కరోనా కూడా ఉంది. కాబట్టి దీనికి అందరూ కూడా భయపడుతూనే ఉన్నారు. మనం కూడా దాన్ని
అనుసరించి మనం నడుచుకోవటం అనేది మంచిది. మరి దేవుని మహాకృప, పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు ఒక విషయాన్ని మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. అది ఎక్కువసేపు మాట్లాడను, కొద్దిసేపు మీతో మాట్లాడతాను నేను. ఆ కొద్దిసేపులోనే దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఆయన మాటలు చాలా శ్రేష్టమైనవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుని నేను తెలుసుకోవాలి అన్నవారు అంటే ఎంతో మీరు తెలుసుకోలేదు నిజంగానే. యేసు ప్రభువుని నమ్మటం వేరు, ఆయన మీద విశ్వాసం ఉంచటం వేరు. కానీ యేసు ప్రభువుని తెలుసుకోవటం అనేది ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువుని మనం తెలుసుకోలేదు. ఎవరినన్నా మీరు అడగండి, యేసు ప్రభువుని తెలుసు నేను నమ్మినాము అంటారు. యేసు ప్రభు నాకు తెలుసు అని ఆయన పూర్తిగా మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం. ఎందుకు యేసు ప్రభువుని మనం తెలుసుకోలేకపోతున్నాము? ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తే కదా, ప్రతి మనిషి యేసయ్యని తెలుసుకోవాలని ఆసక్తిని చూపెట్టరు. మనుషుల్ని తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవాలా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడతారు, వాళ్ళ ప్రవర్తన ఏమి. ఎప్పుడు చూసినా మనిషి ఒక మనిషి మీద పడి ఉంటాం. ఆ మనిషి నుంచి ఇంకేం ఉండదు మనకి. అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవాలా, తెలుసుకొని మనం ఏం చేయగలుగుతాం, తెలుసుకున్న ద్వారా నీకేం ఒరిగింది, తెలుసుకున్నావు నీ మనసు పాడేది, తెలుసుకున్నావు నీ ఆరోగ్యం పాడేది, తెలుసుకున్నావు నీ హృదయం గందరగోళమైంది. అంటే ఒక మనుషుల గురించి తెలుసుకుంటే ఇన్ని రకాలుగా పోతాయి. నేను కూడా ఎప్పుడు ఆలోచించేవాడిని అదే, మనుషుల గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటివి, వాళ్ళు ఎలా ఉంటారు, ఎక్కడ పోతారు, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని నాలో కూడా రోజు ఒకసారి నాలో కూడా తపన నాలో ఉండింది. అప్పుడు నేను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి ఒక పాట కూడా పాడి వినిపించినాను. నేను సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు, సాక్ష్యం ఇచ్చేదాన్ని చెప్తూ నాకు తెలిసినంత మట్టుకు స్వామి యేసు దేవుడు అనొచ్చు నేను సాక్ష్యం ఇచ్చేదా. ఆ పాట నేను చిన్నప్పటి నుంచి కూడా వింటూనే ఉన్నాను. అప్పుడప్పుడు కూడా నేను పాడుతూ ఉంటాను నేను. కానీ ఎందుకు ఆ పాట ఒకరోజు బాగా నన్ను కదిలించింది. ఆ పాట పాడేశాను, ప్రసంగం చేశాను, ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ పాట నా మనసులో రిపీట్ తిరుగుతూ ఉంది. ఎందుకు ఏం ప్రభా అంటే, పాట పాడేసి వచ్చావు, పాటను అర్థం చేసుకున్నావా అని అడిగాడు. ఎలా ప్రభా? నాకు తెలిసినంత మట్టుకు స్వామి యేసు దేవుడు అనొచ్చు సాక్ష్యం ఇచ్చేదా. అంటే ఎవరి గురించి నేను తెలుసుకోవాలా? యేసయ్యని గురించి నేను తెలుసుకోవాలా. నువ్వు నా గురించి తెలుసుకోవటం లేదు, కానీ మనుషుల గురించి తెలుసుకుంటున్నావు, కాబట్టి నువ్వు అట్లే ఉన్నావు అన్నాడు దేవుడు. ప్రియులారా, ఎప్పుడు దేవుని వాక్యం నాతో ఆ విధంగా నన్ను హెచ్చరించిందో వెంటనే నేను మోకరించి ప్రభు దగ్గర ఒక మాట్లాడినా, ప్రభా ఏ మనుషుల గురించి కూడా నేను ఆలోచన చేయను, ఏ మనుషుల గురించి కూడా నా చెవులో వేసుకోలేను. నేను ప్రతి కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను, వాళ్ళ సమస్యల గురించి నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళ గురించి తెలుసుకోవటం విషయంలో నాకు వద్దు ప్రభా, ఆ మనసు నాకు రాకుండా నాకు సహాయం చేయను ఆయన అని చెప్పి
నేను ప్రార్థన చేశాను. నిజమండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా ఎవరి గురించి కూడా తెలుసుకోవాలన్న ఆలోచనలో నాకు రాదు. ఒకవేళ ఎవరైనా నాకు చెప్తూ ఉంటే ఆ మాటల్ని పెడచోలు పెట్టేస్తాను. అస్సలు మనసుకు ఎక్కించుకోను నేను. నా ఆలోచన కూడా ఆ మాటలు రానివ్వను నేను. నాకు అవసరం లేదు అది. ఎందుకంటే నన్ను యేసయ్య తెలుసుకున్నాను కాబట్టి నా దగ్గరికి యేసయ్య వచ్చాడు. నా కుటుంబాన్ని యేసయ్య తెలుసుకున్నాడు, నా కుటుంబం దగ్గరికి యేసయ్య వచ్చాడు. నేను ఎవరు తెలుసుకోవాలంటే యేసయ్యని నేను తెలుసుకోవాలి, ఆయన గురించి నేను గ్రహించాలి, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి, ఆయన పాదాల చెంత నేను మోకరించాలి, ఆయన గ్రంథములు తీసుకుని చదవాలి నేను. అది నేను చేయాల్సిన పని. ఎవరో గురించి వెళ్ళి మనం విచారించేది ఎందుకు? నాకు రాత్రి వాక్యం నాతో చాలా వరకు నేను ఆలోచన చేశాను. ఉదయకాలం కూడా ఈ వాక్యాన్ని గురించి నేను ఆలోచించాను. నేను ఈరోజు మన గ్రేస్ ఫ్యామిలీలో అదే వాక్యం పెట్టాను నేను. ఎందుకంటే మనుషుల గురించి మనుషులు తెలుసుకోవాలని ప్రయాసపడద్దండి. మీకు అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు తప్ప నాకు ఇంకేమీ తెలియదు. హల్లెలూయా. యేసయ్య నాకు తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు, ఇక నాకు ఏమీ తెలియదు అంటున్నాను. ఇప్పుడు మనకేమైపోతుందంటే యేసు తప్ప అన్నీ మనకు తెలుసు, లోకం మనకు తెలుసు, కుటుంబాలేమో తెలుసు. చిన్న పిల్లల కాడి నుంచి ఒక మనుషుల గురించి ఎప్పుడు తెలుసుకోవాలన్నా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకవేళ నేను బండెత్తుకొని ఇట్లా వచ్చినాను అనుకో, ఇది ఎక్కడో పోతున్నాడు చూద్దామని ఎప్పుడో చూడకుండా ఉండొచ్చు. నా గురించి తెలుసుకోవాలి కదా. లేదా నేను ఎక్కడైనా మాట్లాడుతూ ఎక్కడ ఉంటే కదా అక్కడ ఎవరితో ఏం మాట్లాడి తెలుసుకోవాలి కదా. నేను అక్కడ వచ్చేస్తే ఏం వచ్చింది పాస్టర్, ఏం మాట్లాడినాను నీతో అని అంటే నా గురించి తెలుసుకోవాలి. నా గురించి తెలుసుకుంటే నీకేం ప్రయోజనం? నీవే పాడైపోతావు. నీ గురించి నేను తెలుసుకుంటే నేను పాడైపోతాను. అవి మనకి మాత్రము కూడా ఆత్మీయ జీవితానికి మాత్రము పనికి రాదు. మనం బలపలేకపోతాం. అందుకే యేసుని తెలుసుకోలేకపోతున్నాము, యేసుని మనం గ్రహించలేకపోతుంటున్నాము. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తుంటున్నప్పుడు లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే యేసు ఎవరో అని ఆయన చూడాలని ఆయన ఏం చేసినాడంట? ముందుకు వెళ్ళినాడు ఆయన జక్కయ్య. యేసు ఎవరో అని ఎవరు అని తెలుసుకోవాలంటే అంటే అంతకు ముందు యేసు ప్రభు గురించి ఆయన వినలేదా అంటే విన్నాను, తెలుసు ఆయనకి. ఆయన గురించి విన్నాడు కానీ ఆయన గురించి తెలుసుకోలేదు. ఏమంటే ఆయన పోతున్నాడమ్మా, ఆయన ఇంటికి జనమందరూ కూడా పోతా ఉన్నారు, వేల మంది ఆయన ఎమ్మడి పోతా ఉన్నారు, అది తెలుసు ఆయనకి. ఎందుకు వెళుతున్నారు ఆయన ఎమ్మడి? ఎందుకు వెళుతున్నారు? యేసు ఎవరు అసలు? ఆయన యేసు ప్రభు ఎవరు? కొంతమంది అంటారు యేసు ప్రభు దేవుడు, ఒప్పుకుందాము. యేసు ప్రభు మనిషి కుమారుడు, ఒప్పుకుందాము. ఆయన వాక్యమైన దేవుడు, ఒప్పుకుందాము. మనం ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాం. కానీ ఆయన ఎట్లా మనం తెలుసుకునేది? మీకు ఈరోజు ఒక వింతగా కనపడొచ్చేమో, ఒక నవ్వుగా మీకు ఉండొచ్చేమో. ఏమి ఇన్ని సంవత్సరాలకి ఈరోజు మా పాస్టర్ గారు గుర్తుకొచ్చింది మాట అని నాకు గుర్తుకొచ్చేది నేను చెప్తాను. నేను అంటే యేసుని తెలుసుకోలేదు ఇంకా, నేను తెలుసుకుంది. యేసు ప్రభుని తెలుసుకున్న వారిని ఎవరూ కూడా అభ్యంతరపరచలేదు. యేసు ప్రభుని తెలుసుకున్న వారిని ఎవరు ఆటంకపరచలేదు. యేసు ప్రభు తెలుసుకున్న వారు ఎవరు చెప్పకపోయినా వాళ్ళు ప్రార్థన చేస్తారు.
యేసు ప్రభుని తెలుసుకున్న వారు ఎవరు పిలవకపోయినా వారు దేవుని సన్నిధికి వస్తారు. వారు యేసు ప్రభు తెలుసుకున్న వారు వాక్యాన్ని చదువుతారు. యేసు ప్రభు తెలుసుకున్న వారు వాక్యాన్ని చదువుతారు. యేసు ప్రభు తెలుసుకున్నవారు యేసు ప్రభు తెలుసుకున్నవారు ఆయన కార్యాల గురించి ఆసక్తిగా ముందుకు పరుగు తీస్తారు. ఇప్పుడు చెప్పండి, యేసుని తెలుసుకున్నారా? నేను అప్పుడప్పుడు మాట్లాడతాను, వాళ్ళకేం చదవలే అంటే నీకేం తెలుసు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఏం తెలుసు? వాళ్ళకి ఏమీ తెలియదు. నాకేం తెలియదు, మీకేం తెలుస్తుంది? నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసింటే నేనేం చెప్పలేను. యేసు ప్రభుని తెలుసుకోవాలి. వాక్యాలు చదవండి. దానియేలు గ్రంథంలో నుండి 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో, అందుకతడు హెచ్చరిపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకొనొచ్చు. అయితే తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ఇక్కడ చూడండి, అందుకతడు హెచ్చరిపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకును. అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారు అని మనం చూస్తూ ఉంటున్నాం. బాగా ఈ విషయాన్ని మనం గమనించాలి. బైబిల్ యొక్క చరిత్ర, బైబిల్లో ఉన్న భక్తుల యొక్క చరిత్ర, వాళ్ళంతా కూడా మనం చూస్తే వాళ్ళు ఎప్పుడూ మాట్లాడినా కూడా దేవుని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ కూడా వారి కుటుంబ విషయాల గురించి వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు దేవుని ఎరిగిన వారు వారి కుటుంబాల గురించి వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు. వాళ్ళు మళ్ళీ ఏదైనా ఉంది అంటే వాళ్ళ పిల్లల చరిత్ర ఏదైనా వచ్చినప్పుడు, వారు తప్పు చేసినప్పుడు, లేక బలంగా వాళ్ళు ముందుకు సాగేటప్పుడు, అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అక్కడ కనబడుతున్నాయి. అంటే వాళ్ళకి ఏమంటే దేవునికి వచ్చిన మాటలే వాళ్ళకి తెలియచేయాలి. దేవునికి వచ్చే విధానాన్ని తెలియచేయాలి. తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు? మీరు ఏం చెప్పిస్తున్నారు వారికి? ఏ మాటల గురించి నేర్పిస్తున్నారు బిడ్డలకి మీరు? ఈరోజు పిల్లలు మాట్లాడుతున్న మాటలు పెద్దలు కూడా మాట్లాడటం లేదే. పిల్లలు ప్రవర్తించినట్లుగా పెద్దలు ప్రవర్తించలేకపోతున్నారు. భయపోతుంది చూస్తుంటే తల్లిదండ్రులకి. అర్థమేంటి? నీవే నేర్పిస్తున్నావు పిల్లలకి. నువ్వు అదేనా మాట్లాడుతున్నావు, అదేనా చెప్తున్నావు. నీకేం తెలుసురా? నీకేం తెలుసమ్మా? ఆ ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టారో తెలుసా, కాబట్టి వాళ్ళతో మాట్లాడదు, అది నేర్పిస్తాం. లేకపోతే అక్కడికి వెళ్ళద్దు, అది నేర్పిస్తున్నాం. అమ్మా, ఈ మాటలు నేర్పించినప్పుడు రేపు నిన్ను కూడా నీ బిడ్డలు అదే విధంగా దూరం పెడతారు. ఖచ్చితమది. మీరు కావాలని వాళ్ళు చెప్పండి నాకు, కానీ బ్రతుకుంటే మీరు ఇది ప్రవచనమే. దయచేసి సేవకునిగా నా 2 చేతులు జోడించి నేను ఒక మాట చెప్తున్నాను. పిల్లలకి వేరే విషయాలు నేర్పించద్దండి. వాళ్ళకి చెప్పద్దండి ఆ విషయాలు. బైబిల్ చదవమని చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి, దేవుని సన్నిధి బోధమని, దేవుని మాటల గురించి చెప్పండి, మంచి మాటలు చెప్పండి, వాళ్ళకి చదవమని చెప్పండి, ఇవి చెప్పండి. అవి కాకుండా ఏదైనా చెప్తే ఆ బిడ్డలు ఏం చేస్తారంటే మన చేతులతో మన బిడ్డల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇజ్రాయేల్ తల్లులు జ్ఞానవంతులను బైబిల్లో రాయబడి ఉంది. తెలివైన వారంటే వారు. ఐగుప్తు స్త్రీలు వచ్చే కొందరికే
ఇజ్రాయేల్ స్త్రీలు ప్రసవించేటప్పుడంట ఆ స్త్రీలు జ్ఞానం కలిగి జ్యేష్ఠ కుమారుడు కనబడితే వెంటనే దాచిపెట్టేసేవారు. జ్ఞానం కలిగి వాళ్ళు ప్రవర్తించేవారంట. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఆ స్త్రీలు అంత జ్ఞానంగా ఉన్నారు. వాళ్ళు తిరిగి అంతేకాకుండా ఆ పిల్లలకు వాళ్ళు ఏమి నేర్పిస్తూ వచ్చారంటే ధర్మశాస్త్రాల గురించి వాళ్ళు బోధిస్తూ వచ్చారు. ధర్మశాస్త్ర లేఖనాల గురించి వాళ్ళు బోధిస్తూ వచ్చారు. ఆ లేఖనాలు నేర్చుకునేవారు. అందుకే ఆ ఇజ్రాయేల్ యొక్క పిల్లలు జ్ఞానవంతులై ఈరోజు ప్రపంచ దేశంలో ఇజ్రాయేల్ దేశంలో చిన్నదైనప్పటికీ అదంతా ఎంత ఉంటుందంటే ఒక హైదరాబాద్ అంత ఉంటుంది అంతే. ఆ దేశం ఆ దేశము ఎంత జ్ఞానం కలిగి వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లలు ఎంత చక్కగా ఎదిగారు. వాళ్ళు ఆ జ్ఞానం కలిగి ఉంది కాబట్టి ఆ రోజు మా పితరులు ప్రార్థన చేసినారు. ఆ ప్రార్థన దేవుడు ఆలోకించి మా పితరుల్ని విడిపించారు. ఇప్పుడు మేము కూడా ఏమి చేయాలో తెలుసా? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ప్రార్థన చేయాలి. అందుకే ఇప్పటి వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆపలేదు. ఎందుకో తెలుసా? ఆ రోజు దేవుడు నియమించిన స్థలము, పరిశుద్ధపరిచిన స్థలములో మందిరము కట్టబడాలి. అది ఆటంకం ఉంది కాబట్టి దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఆ మందిరానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చి పెట్టుకుంటున్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వారికి ఏమంటే దేవుడు ఖచ్చితంగా మా ప్రార్థన కూడా వింటాడు. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది పిల్లల దగ్గర మనం బోధించేది, పిల్లలతో మనం మాట్లాడే విధానాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడిని యెహోవా మనోహరతో మాట్లాడుతూ తన భార్యతో కూడా మాట్లాడుతూ చెప్పిన మాట మనం చూస్తున్నట్లయితే సంసోను ఆ పిల్లలు సంసోను యొక్క తల్లితో దేవుడు మాట్లాడిన మాట తల్లిదండ్రులతో తల్లితో కూడా మద్యపానము సేవించవద్దు, జాగ్రత్తలు అక్కడ చెప్తూ ఉంటున్నాను. అవన్నీ నేర్చుకుని ఆ కుమారుని నేను నాశనం చేశాను. నేను సంవత్సరం తల్లికి దేవుడు చెప్పిన మాట. కాబట్టి ఆ సంసోనికి అన్ని కూడా వాళ్ళు నేర్పించేది ఏమంటే ధర్మశాస్త్రాన్ని నేర్పించారు. వేరే విషయాన్ని వాళ్ళకు బోధించలేదు, అతని బోధించలేదు. కానీ బోధని బయట నుంచి తెచ్చుకున్నప్పుడు నాన్న తప్పు చేస్తున్నావు, ఇజ్రాయిలు నీవు, నాశనం చేయబడిన వాడు నీవు. ఖచ్చితంగా దేవుడు అక్కడ మాట్లాడాడు ఆ మాట విషయంలో. ఆ తల్లిదండ్రులు అదే మాట్లాడినారు. సంస్థను పెడచెవులు పెట్టాడు. కానీ బోధ బిడ్డల్ని పాడు చేస్తుంది. కానీ మాటలు కుటుంబాన్ని పాడు చేస్తుంది. కానీ మాట జీవితాన్ని పాడు చేస్తుంది. నీకు అవసరమా? యేసు ఎవరో చూడాలి, తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎవరో అని ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది? అని ఎలా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో, ఏం చేస్తాడో, ఎలా మాట్లాడతాడో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఆ యేసయ్యని తెలుసుకునే విధానంలో చాలా చక్కగా అక్కడ మనకు కనపడేది. యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళని తెలుసుకోవాలని ఆయన ముందుకు వెళుతూ ఉంటున్నాడు. ఆ వెళుతూ ఉంటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళకి ఆయనకి ఏం కలుగుతా ఉందంటే విశ్వాసంగా పెరిగిపోతా ఉంది. ఆయనకి చెప్పింటాడు, ఫలాని గ్రామానికి, అమ్మాయి గ్రామానికి ఆయన వచ్చాడు, కానా ఊరికి వచ్చాడు, ఆయన అద్భుతం చేశాడు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా అక్కడ చెప్తూ వచ్చాడు. ఆయన మాట్లాడుకుంటున్నప్పుడేమో ఈయనకి ఆ విశ్వాసం వచ్చింది, విశ్వాసం పెరుగుతూ ఉంది. ఇంకా ఆయన వదిలిపెట్టకూడదు.
ఆయన ఎట్లున్నాడు ఆ ముఖాన్ని నేను చూడాలి, అంతే కావాల్సింది. ఆయన ఎవరు, ఆయన ఎట్లున్నాడు నేను చూడాలి, ముఖాన్ని నేను చూడాలా. అందరూ నవ్వారు, రేపు పుట్టాడు పక్క పోరా అని అంటారు. రే ఇక్కడ అన్నేసిరా పొడ పక్కకే అంటారు. ఎవరు ఏమన్నా కూడా మనసులో పెట్టుకోలేదు ఆయన. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజలు తెలుసుకున్నాడే కానీ దేవుని తెలుసుకోలేదు. అంటే ఎవరు తెలుసుకోలేదు. కాబట్టి ఈ మాటలన్నీ పక్కన పెట్టేసి యేసునే చూడటానికి పరుగులు తీస్తూ ఉంటున్నాడు ఆయన. వెళ్తే ఆడు జరిగిన కార్యం చూడండి. నిజంగా ఆ చెట్టు మేలు చెట్టు ఎక్కితే యేసయ్య అతను ఎరిగి ఉన్నాడు కదా, జక్కయ్య దిగిరా. అరే నా పేరు ఆయనకి ఎవరు చెప్పినారు? ఆయనకి నా పేరు ఆయనకి ఎవరు చెప్పారు? ఆలోచన పడిపోయాను. ఆ పేరు తెలుస్తేనే జక్కయ్య తెలుసుకుంది ఏమంటే యేసు నన్ను తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన తెలుసుకుంటే నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీ కుటుంబానికి వస్తాడు. ఎంతో మంది ఉన్నారు లోకంలో. మీరు నివాసం ఉంటారు, మీ పక్కింటి వాళ్ళు ఉన్నారు, ఎదురింటి వాళ్ళు ఉన్నారు, వెనకింటి వాళ్ళు ఉన్నారు, మీరు తెలిసిన వారు ఉన్నారు. వాళ్ళందరికీ లేని భాగ్యం నీకు దేవుడు ఎలా ఇచ్చాడు అంటే యేసు నేను తెలుసుకున్నాను కాబట్టి. అందుకే దేవుడు నేను తెలుసుకున్నాను కాబట్టి నీ దగ్గరికి ఆయన వచ్చాను. నువ్వు మాత్రం ఆయన తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ఆయన తెలుసుకుంటే ఎట్లనో ఏమో అన్న ఆలోచన నీకు రావచ్చు. ప్రియమైన సంగమా, నన్ను అర్థం చేసుకొని ఈరోజు ఆయన ఏ మాటని ప్రక్కన పెట్టుకోకుండా, మనసులో పెట్టుకోకుండా, ఆయన సిగ్గు లేకుండా ముందుకు పరిగెత్తున్నాడు. చెట్టు ఎక్కడ చూసి నవ్వింటారు, పుట్టుడు చెట్టు ఎక్కుతున్నా చూడాలి ఎదుర్కోవడం అని. ఎవరు ఏమన్నా అనుకొని ఎవరు చూడలేను, ఆ యేసు ఎవరు ఆయన చూడాలా అంతే. ఎక్కాడైనా దేవుడు అన్నాడు జక్కయ్య అంటే నా పేరు ఎట్లా తెలిసింది? ఎవరు చెప్పింటారా? ఆయన పేరు చెప్పాలా? ఎంతమంది వాక్యం చదువు వినిపించాడు కదా. తల్లి గర్భములో పిండముగా రూపిమడకు మునిపే నేను అంటే నేను ఎరిగినప్పుడు ఈ పేరు తెలియదా? తెలుస్తాయి, పేరు తెలుస్తాయి. తెలుసు కాబట్టే ఆయన పిలిచాడు. ఆయన పిలిస్తే దిగొచ్చాడు. ఆయన ఏమంటున్నాడు? దిగిరా, నేడు నీ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఆయన ఏం తెలుసుకున్నాడంటే మొట్టమొదటిగా నా ఇంటికి ఏం కావాలని కోరుకున్నాడు ఆయన? రక్షణ కావాలా. ఏం కావాలని కోరుకున్నాడు ఆయన? రక్షణ కావాలా. అంటే పోలీసులు బందోబస్తా కాదు, రక్షింపబడాలి. నా మనస్సు, నా హృదయము, నా చూపు, నా మాట, ఇవన్నీ కూడా వీటికి రక్షణ అవసరం, భద్రత అవసరం. నా నడకకి భద్రత అవసరం. అందుకు ఆయన మాట అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాను. ప్రియమైన దైవ సేనాంగమా, నిజంగా నువ్వు ఆ విధంగా తెలుసుకుంటున్నావా? ఆడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఇంటిలో కూర్చున్నాడు. కూర్చుంటే తిరిగి అందరూ కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. బయట ఉన్న వారు ఆయన ఎగతాళి చేస్తున్నారు, యేసుని విమర్శిస్తూ ఉంటున్నారు. యేసుని గురించి తెలియని వారు యేసుని విమర్శిస్తారు. వారు తెలియదు కాబట్టి. తెలిసిన వారు ఈరోజు ఏం చేస్తున్నారు? నాకు తెలుసు అని చెప్పుకునే వాళ్ళు ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఏం లేపా, ఏం చేద్దామలేపా. మొట్టమొదటిగా రక్షణ అనేది అక్కడ కార్యం ప్రారంభమయ్యాలి. రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలంటే నేను ఏం చేయాలి? నీవు కూడా అబ్రహాము సంతానమే. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అంటే రక్షింపబడిన వ్యక్తిలో విశ్వాసం కలుగుతుంది. రక్షణకును విశ్వాసానికి మధ్య ఒక కార్యం జరగాలి మనకు. హల్లెలూయా. రక్షణకును విశ్వాసానికి మధ్యన ఒక కార్యం జరగాలి. అది ఏది ఆ కార్యం? అది మనం గ్రహించటం లేదు.
రక్షింపడ్డామా, విశ్వసించామా అంటున్నాం. ఆ మధ్యలో ఒక కార్యం ఉంది. అది ఏది అంటే దేవునికి ఇష్టము లేనిది మన దగ్గర ఉన్నాయి. దేవునికి ఇష్టము లేనిది మన కుటుంబములు ఉన్నాయి. దేవునికి ఇష్టము లేనిది మనలో ఉన్నాయి. అందుకే విశ్వాసమును మనం అంటున్నాం, కానీ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండటం లేదు. మనం అడిగేవన్నీ కూడా ఎలా అడుగుతున్నామంటే దేవా ఇంటికే పని అంటే ఏమంటే మధ్యన కార్యం ఏమి ఏం జరగాలి అక్కడ, అది చేయి ఫస్ట్. దేవునికి ఇష్టం లేనిది ఏదైతే నీ దగ్గర ఉందో, నీ కుటుంబంలో ఉందో దానిని తీసేయి. లాభాన్ని అన్నాడు, యెహోవాను నిన్ను బట్టి యెహోవా నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. నీవు నాకు వెన్నెముక లాంటివి వాడివి. యాకోబుని గురించి సాక్షాత్తు మామ ఇచ్చాడు. యాకోబు కూడా ఏమన్నాడంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నాకు ఏం వద్దు, ఇదిగో నాకు ఇచ్చిన నీ కుమార్తెలు రాసులు ఉన్నారు, ఆ గొర్రె నాకు ఇచ్చిన గొర్రెలు ఉన్నాయి, నా బిడ్డలు తీసుకుని వెళ్ళిపోతాను అన్నాడు. దేవుడు అతను ఆశీర్వదించాడు కాబట్టి. అయితే ఈ ముందే ఎవరు యాకోబు భార్య, ఆమె ఏం చేసిందో తెలుసా? వెళ్ళి తన ఇంటిలో వాళ్ళు ఆరాధిస్తున్న విగ్రహాన్ని తీసుకొని సంకం పెట్టుకొని వచ్చేసింది భార్య. యాకోబు ప్రయాణము సాగలేదు, సరిగా సాగలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, తిరిగి వచ్చాడు. ఆయన వెళ్ళేటప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైన స్థలములు రాయి నిలిపి, ఇది దేవుని మందిరమే కానీ మూడు కాదు, ఈ స్థలము భయంకరమైనది చెప్పి రాత్రిని లోనిపోసి వెళ్ళినవాడు తిరిగి అక్కడికే వచ్చాడు. మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, కానీ తన జీవితం సంతోషంగా ముందుకు పోలేదు. భయముతోనే పోతూ ఉన్నాడు, బాధతోనే పోతూ ఉంటున్నాడు. ఆయన ప్రయాణం చక్కగా సాగలేదు. నిజమండి, ఆయన ప్రయాణం చక్కగా సాగలేదు. అర్థం కాలేదు. దేవుడు కదా ఇచ్చాడు, దేవుడు చెప్తే నేను బయట వచ్చాను. నేను ఏమైంది, నాకు ఏం జరుగుతూ ఉంది, దేవుని ఎక్కడ నేను బాధపడుతూ ఉంటున్నాను, ఆలోచనలో పడిపోతూ ఉన్నాడు ఆయన. అయితే వెనక పరుగులు తీసుకొని వస్తున్నాడు మామ. ఏమొచ్చావు? ఆయన అన్నాడు, నా ఇంటిలో ఉన్న విగ్రహాన్ని నువ్వు దొంగలించుకొని వచ్చావు, దొంగవి నువ్వు అన్నాడు. నాకు అవసరం లేదు మామ, నాకు అవసరం లేదు. ఆ మాట చెప్తే లేదు తీసుకొని వచ్చాను. ఆ కుమార్తె చాలా తెలియగలిగింది. అవ్వకని గుడారంలోకి వెళ్ళిపోయి ఫోటో వేసుకొని కూర్చొని ఇంక మీ లోపలికి రాకూడదు అని చెప్పేసి, నెలసరి క్రమము జరిగేది, మీరు రాకూడదు. ఆ మాట యాకోబు విని నెలసరి లేదు, వరసరి లేదు, లేయి బయటికి అన్నాడు. చూస్తే అక్కడ ఉంది, చూడండి, దేవుడిని తెలుసుకున్నప్పుడు దేవుడు మనలో తెలుసుకుని మనకి ఏం కావాలన్నది దేవుడు మనకి ఇస్తాడు ఆయన. అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడిని తెలుసుకున్నాడే కానీ ఆటంకం కలుగుతూ ఉంటాయి. ఇది తప్పు ఉంది. ఈరోజు నీలో కూడా తప్పులు ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు నేను గొప్పదాన్ని, నేను గొప్పని, నేను కూడా అనుకోవచ్చు, నేను గొప్పని నేను కూడా అనుకోవచ్చు. కానీ ఏదో ఉంది, నీ ప్రాణం, నీ కుటుంబం సంతోషంగా సాగుతూ ఉందా? నువ్వు సంతోషంగా జీవిస్తూ ఉన్నావా? నువ్వు సంతోషంగా నీ కుటుంబం నిలబడుతూ ఉందా? లేదు కదా. కారణం తప్పు నీదే. రక్షకులు విశ్వాసానికి మధ్యన ఈ కార్యం జరగాలి.
దేవుడు నీకు ఇస్తాడు అన్న దానికి ఆధారం ఎట్లా? నీ దగ్గర పెంచుకొని దేవుడు నాకు ఇచ్చాడు నాకు ఇస్తాడంటే తప్పది. అంటే ఇప్పుడు దాన్ని వదిలేసి దేవునికి ఇష్టం దాన్ని వదిలిపెట్టే. నీకు ఇష్టమైన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నా మాట అర్థమైంది అనుకుంటా మీకు. దేవునికి ఇష్టమైన దానిని ఇష్టం లేని దానిని వదిలే. దేవునికి ఇష్టం లేని దాన్ని వదిలే. నీకు ఇష్టమైన దానిని ఇస్తాడా ఈయన? అర్థమైన సార్ దేవుని స్తుతించండి. ఏం అర్థమైంది? దేవునికి ఇష్టం లేని దానిని వదిలిపెట్టేయాలా? అప్పుడు దేవుడు మనకి ఇష్టమైన దానిని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మనకి ఇష్టమైన దాన్ని దేవుడు ఇస్తాడు. అంటే ఎట్లా? మనకి ఏం చెయ్యాలని దేవుడికి తెలుసు. అంటే మనకి ఏం చేయాలని దేవుడికి బాగా తెలుసు. ఆయనకి దానియేలు అదే, నేను ఏం చేస్తున్నా, నేను దేవుడిని తెలుసుకున్నాను అంతే. నేను ప్రార్థన చేసుకున్నాను. దానియేలా ఏమిరైనా నీకేం అర్థం కాలేదురా బాబు? ఏం అర్థం అయ్యేది? నాకు ఆయన గురించి తెలుసు. ఎవరి గురించి? నీకెవరి గురించి తెలుసు? యేసయ్య గురించి నీకు తెలిసితే ఏమంటున్నాడు ఇక్కడ? బలము కలిగి, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. హల్లెలూయా. కలిగి బలం మనకు అవసరం. ఫలము కాదు, బలము. ఏమవసరం మనకి? బలం మనకు అవసరం. దేవుడిని తెలుసుకుంటే దేవుడు మనకి ఏమిస్తాడంటే కన్నా బలం మనకిస్తాడు. ఆయన ఆ బలము కలిగిన వారమై ఉంటే గొప్ప కార్యాలు జరిగిస్తామంట. ఎవరో నీ కోసం వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎవరో నీ కోసం వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడిని తెలుసుకో. నీకు దేవుడు ఏమిస్తాడు? బలమునిస్తాడు. ఆ బలమును బట్టి నువ్వు ఏం చేస్తావు? ప్రతి కార్యాన్ని కూడా చేస్తావు. దేవుడికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తమును సాధ్యం. దేవుడి కార్యాలను జరిగించేవాడయ్యా. అందుకని ఈ దేవుని తెలుసుకోవడానికి మనకు కావాల్సింది ఏమంటే జ్ఞానం మనకు అవసరం. 1-2 మాటలు చెప్పి ముగించిపోతున్నాను నేను. ఇర్మియా గ్రంథములో 9వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి ఒకసారి. 9:24లో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించునగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి మాటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని దేవుడు ఏం చేస్తున్నాడంట? సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. జాగ్రత్త నాయన. బాగా కూర్చో. నేను అందుకే చేతులు కూర్చోలేసింది. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే వాక్యం ఏమంటుంది? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయములనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించాలి. మనం ఏదన్నా గర్వపడాలంటే, అతిశయించాలంటే దేని బట్టి మనం గర్వపడాలి? మనము దేని బట్టి మనం గర్వపడాలా? ఏమంటారు తెలుసా? బా నా బిడ్డ బాగుంది అని అంటారు గర్వంగా. చెప్పండి, మంచిదే. కానీ ఆ బిడ్డ మన ఏమైపోతుంది? మనకి బాధ కలిగిస్తుంది, కలిగిస్తాడు. మంచి వారిని మనం ఆ విషయంలో మనం గర్వపడాల్సి. లేకపోతే నాకన్నీ ఉన్నాయి అని మనం గర్వపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చాడా దాన్ని పెట్టుకో.
గర్వంగా మాట్లాడద్దు, గర్వంగా ప్రవర్తించద్దు. దేవుడు అంట ఇచ్చి పరీక్షిస్తాడంట. దేవుడు ఏం చేస్తాడైనా ఇచ్చి పరీక్షిస్తాడంట. ఒక్కొక్కసారి ఇయ్యకుండా పరీక్షిస్తాడంట. అదే ఆయనకు ఉన్న మహత్యం. ఇచ్చిన తర్వాత ఎంత విలువ ఉన్నారో, ఏ విధంగా విలువ ఉన్నారో, ఇచ్చిన తర్వాత ఎట్లు ఉన్నారు, అంతకు మునుపేమో ఎట్లున్నామంటే ప్రశాంతంగా మనం కూర్చున్నాం, నెమ్మదిగా ఉండేవాళ్ళం, విజేత మనలో ఉండేది, ప్రేమ మనలో ఉండేది, అన్నీ కూడా మనకు ఉండేవి. అయితే అది ఏమైందంటే గన బయట దేవుడు మనకి ఇచ్చిన తర్వాత ఆ విధేయత మనకు పోయింది, ప్రేమ మనకు పోయింది. తిరిగి మనలోకి వచ్చేది ఏమంటే గర్వం అనేది మనలోకి వచ్చేసేది. బైబిల్ చెప్తుంది నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. బయట మాట్లాడదండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నీకు తెలీదు, నువ్వు మాట్లాడుతున్నావు బాగుంది అని, ఆయన వ్యవస్థాడు, మాకేమి తక్కువ లేదనుకుంటున్నావు, గర్వపడుతున్నావు. ఆ గర్వంలోనే నాశనం ప్రారంభమవుతుంది. దాని మాటలు మర్చిపోవద్దు. దేవుడు ఇచ్చాడా? ప్రభా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు వేస్తాయిగా. దేవుడిని స్తుతించు, ఆయన దగ్గర విధేయతను చూపించు. నీకు దేవుడు నేను బలపరుస్తాను. ఆయన రెండోదిగా దేవుడు ఈగనే కూడా గమనిస్తూ ఉంటాడు. నీ దగ్గర ఏమీ ఉండదు అంటామంట. ఈమె ఎప్పుడు దరిద్రాలే, వీడెప్పుడు దరిద్రుడే, వీడెప్పుడు దరిద్రుడే, ఈమెప్పుడు దరిద్రాలే. ఈ మాట మాట్లాడతామంట. ఆ దరిద్రత అనేది అది వచ్చినప్పుడు, చూస్తుంటున్నప్పుడు ఆ స్థితిలో కూడా మనం ఏం చేసేవారు ఉండాలంటే కన్నా దేవుడిని మనం ఎరిగి ఉండాలి. ప్రభా ఈ స్థితిలో నాకు మీరు ఏం చేయగలుగుతారో, నన్ను మీరు బలపరుస్తారు. ఏమీ లేకుండా ఉన్నప్పుడు దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆ దేవుని యొక్క ప్రేమను, దేవుడు చేసిన కార్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విషయంలో మనం ఎందుకంటే దేవుడు నాకేం చేస్తాడు? ఆయన సహాయం చేస్తాడు. అప్పుడు నిజంగానే మేలు పొందుకుంటారు వాళ్ళు, నిజంగానే దేవుని కృపను వాళ్ళు పొందుకుంటారు. వాళ్ళు ఆ కార్యాన్ని పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అది బైబిల్ చెప్తాను. అంటే ఈరోజు నీకు లేదు అంటే, నువ్వు దేవుడిని తెలుసుకుని నీకు లేదు అంటే, దేవుడు నేను ఏం చేయబోతున్నాడంటే కన్నా బలపరచి నీ ద్వారా దేవుడు ఏం చేస్తాడు? ఆయన గొప్ప కార్యం. ఇప్పుడు విశ్వసించిన వాళ్ళు దేవుడు స్తుతించండి. ఇంకొకసారి అంటే ఇప్పుడు మనకి ఏముంది? దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన బలపరుస్తున్నాడు. ఎందుకు ఏమీ లేదు, నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు, నాకు లేదు, ఇదే పదం తప్పించి ఇంకో మాట నీ నోట్లో రాదు. రెండో మనం చూస్తే నా బాగలే, నా బాగలే, నా బాగలే, నా బాగలే, నాకులే, 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 నాకాల్సిందే. వద్దు, దేవుని తెలుసుకున్నావు. దేవుని నేను తెలుసుకుని ఉన్నాడు కాబట్టి ఎప్పుడు దేవుడిని కేవలం ఆయనకి తెలుసు, ఆయన నీకు ఇస్తాడు. ఆయన ఆమేన్. దేవుడు ఖచ్చితంగా నీకైనా ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వలేదు తెలుసు, నేను తెలుసుకున్నాను కాబట్టి. జక్కయ్యని తెలుసుకున్నాడు, అందుకే తెలుసు ఈ రోజు నేను అక్కడ వెళుతా, ఆ మార్గంలో వెళుతాను, జక్కయ్య రక్షింపబడతాడు. అంతే ఆయన ఉద్దేశం. అబ్రహాము సంతానంలో చేర్చబడతాడు, అదే ఉద్దేశం. ప్రియులారా, యేసయ్య నేను బాగా తెలుసుకుంటే నువ్వు యేసయ్యని తెలుసుకోకపోతే ఎట్లా? దయచేసి మనుషుల గురించి తెలుసుకోవాలని ప్రయాసపడద్దు. ఎవరిని కూడా అడగద్దు. ఒకరి గురించి నువ్వు ఎందుకు అడిగేది, ఒకరి గురించి నువ్వు ఎందుకు మాట్లాడేది,
నీకేమి తెలుస్తుందో అది దేవుడి గురించి మాట్లాడు. నీకేం తెలుస్తుందో అది మాట్లాడు. దేవుని గురించి చెప్పు, లేదా ప్రార్థన చేయి, దేవుని స్తుతించు. ఏ సైన్యంలో తెలుసుకుంటే ఆ ప్రేమ నీలో ఉంటే చాలు. ఆయన నీతో ఉంటే చాలు, ఆయన నీకుంటే చాలు. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే సయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ నాకు చాలు యేసయ్యా, ఎన్ని బాధలు ఉన్నాయో, ఇబ్బందులు కలిగినను, ఎంత కష్టము వచ్చినా, తోడుగా ఉంటే చాలు మనకైనా. ఆయన మనకుంటే చాలు. ఆయన తెలుసుకున్నాము కాబట్టి, ఆయన తెలుసుకున్న ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తితో ప్రభు ఉంటాడు, వాళ్ళని బలపరుస్తాడు, వాళ్ళని కృంగిపోనివుడు, బలహీనుడు కానీడు. దేవుడు వారిని విడిచిపెట్టడు. ఆయన స్వహస్తములతో నిర్మించిన దేవుడు, తన జీవాన్ని పోసిన దేవుడు, తన ఆత్మనిచ్చిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెడతాడా? ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెడతాడా? కష్టంలో ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెడతాడా? విడిచిపెట్టేవాడు కాదు ఆయన. బలహీనులు కాక బలవంతులుగా మీరు జీవించండి, ధైర్యంగా మీరు ఉండండి. ఆయనని ఎరిగిన వారు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఆయన ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు దేవుడైనా చేస్తారు. బిడ్డ, ప్రియమైన దేవుడి బిడ్డ, ఈరోజు దేవుడిని గుర్తుకున్న గొప్ప కార్యాలు చేస్తాడు. నేను బలపరుస్తాడు ఆయన. ఇంతవరకు నువ్వు బలహీనంగా ఉన్నావు కదా, నువ్వు బలహీనంగానే వచ్చావు కదా, అయితే బలము కలిగి నువ్వు వెళ్ళి
గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయనకు సమస్తమును సాధ్యం. అందుకే దానియేలు ఆ మాట అక్కడ ఆయన ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాన్ని చేస్తారు. ఆయన తీసుకెళ్ళి ఆ సింహాల బోళ్ళు వేస్తున్నప్పటికీ కూడా ఆయన ఒకటి తండ్రి నేను ఏం చేసినా నేను ఎరిగి ఉన్నా, నేను ఎరిగి ఉన్నా. హల్లెలూయా. అంతే, నేను ఎరిగి ఉన్నా అని తెలుసుకోండి. కాబట్టి ఆ మాట కూడా అన్నింటి నేను అంటున్నాను, కానీ ఆ మాట కూడా ఎందుకంటే ఆయన ముందే చెప్తే దేవుడు ఎరిగినాను కాబట్టి ఆయనకి తెలుసు నన్ను విడిపించేది, ఆయనకి తెలుసు నన్ను రక్షించేది, ఆయనకి తెలుసు నేను బాగు చేసేది, ఆయనకి తెలుసు నేను ఆశీర్వదించేది, ఆయనకి తెలుసు నీ కుటుంబంలో కార్యాలు జరిగించేది, ఆయనకి తెలుసు నీ కుటుంబంలో ఏ విషయమైతే నువ్వు బలహీనమన్నావో ఆ విషయంలో నిన్ను బలపరిచి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించేది ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఆయనకి తెలుసు. భయపడద్దు. దేవుడు తెలుసుకోవచ్చు ఏమి ఆయన ప్రేమ ఎటువంటిది, ఆయన చేసిన కార్యాలు ఎటువంటివి, ఆయన మాటలు ఎలా ఉన్నాయి, అది తెలుసుకుంటే చాలు. మిగతావన్నీ మన గురించి ఆయన తెలుసుకుంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ప్రభు ప్రేరేపిస్తున్న విషయం. కాబట్టి ఈరోజు నువ్వు బలహీనం కలిగి ఉంది, నీవు బలము లేక కార్యాలు జరగలేక నువ్వు కృంగిపోయి ఇంటిలో ఉన్నావు, కృంగిపోయి నువ్వు కూర్చున్నావు నీవు. అయితే నా యేసయ్య ఈరోజు నీకు బలము నుంచి గొప్ప కార్యం జరిగిస్తాను. అలాంటి వారు లేని నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను నేను. హల్లెలూయా. ప్రభావికి స్తోత్రాలు స్వామి. ప్రియమైన బిడ్డ, ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ విషయంలో నువ్వు నలిగి ఉన్నావో, ఎక్కడ నువ్వు బాధపడి ఉన్నావో ఆ స్థితిని యేసయ్య ఆయన ఎరిగి ఉన్నావు. నీవు కూడా యేసయ్యని తెలుసుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావికి స్తోత్రాలు స్వామి. నీ స్థితిని దేవుడు చూశాడు, నీ కుటుంబాన్ని దేవుడు చూశాడు. ఏ స్థితిని గురించి నువ్వు భయపడదు, ఎవరి గురించి నువ్వు భయపడదు, దేని గురించి నువ్వు భయపడదు, బలహీనపడద్దు. నీవు నేను బలహీనురాలని అని కూడా చెప్పొద్దు. నేను బలహీనుని అన్న మాటని చెప్పొద్దు. నేను ఏమీ లేని వాడిని చెప్పొద్దు. దేవుడు నేను ఎరిగి ఉన్నాను కదా, నేను తెలుసుకుని ఉన్నాను కదా, నీవు అది తెలుసుకో చాలు. నీకని ఇస్తాడు, నీకని ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ ద్వారా గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. రైట్ నౌ, ఇప్పుడే చిరునవ్వులో అది కార్యాలు జరిగింపజేసేవాడు ఆయన. దేవానికి స్తోత్రాలు ప్రభా. నేను బలహీనని అనుకున్నాను, ఇంతవరకు నేను బలహీనని అనుకున్నాను ప్రభా. నన్ను బలపరిచేవాడు మీరు ప్రభా. ఇప్పుడు నేను తెలుసుకున్నాను యేసయ్యా, నేను తెలుసుకున్నా. హల్లెలూయా. యేసు మీకు స్తుతి నా తండ్రి నా ప్రభా. యేసు మీకు స్తుతి నా తండ్రి వందనాలు ప్రభా. ఈ రోజున ప్రభా ఓ ప్రతి వ్యక్తిలో నా ప్రభు నా తండ్రి నాయన, ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబంలో నా తండ్రి ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో, ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంలో ఉన్నారో, ఎవరైతే నా ప్రభు అదే విషయంలో కృంగిపోయి బలహీనంగా ఉన్నారో ఆ విషయం వచ్చిన ప్రభా ఈరోజు బలపరిచి లేపమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు ప్రభా మీరు జరిగించండి నా తండ్రి. నేను ఎరిగి ఉన్నాను ప్రభా, మీరు మనందరినీ ఎరిగి ఉన్నారు ప్రభా. నా తండ్రి వందనాలు ప్రభా. ప్రతి వ్యక్తి పట్ల మీ కార్యాలు జరిగింపచేసి మీ నామానికి ఘనత వచ్చింది నా ప్రభు జీవని ప్రార్థన చేస్తున్నాను. దేవా ప్రతి విషయంలో నాయన ఘనత మహిమ ప్రభావములు నా తండ్రి నా ప్రభు నాయన మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేసడానికి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాము.